సభ్యులు బత్తు రామకృష్ణ గారు అడిగినటువంటి అధ్యక్ష, పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం అధ్యక్ష, ఏదైతే నిరుపయోగంగా ఉందో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా అసైన్ చేసే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అధ్యక్ష. 2019 నాటికి అధ్యక్ష దాదాపుగా 36,36,748 ఎకరాలు ఈ ప్రభుత్వాలు పంపిణీ చేసే అధ్యక్ష. అయితే అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష ఎన్నికల ముందు 6 నెలల ముందు అధ్యక్ష సరిగ్గా నిషిద్ధ 22 ఏదైతే ఉందో అధ్యక్ష దాంట్లో 9 లక్షల పైచీలకు రాష్ట్ర వ్యాప్తంగా తొలగించే ఒక ప్రతిపాదన పెట్టుకున్నారు అధ్యక్ష. ఏదైతే వారి యొక్క చట్టం తీసుకొచ్చారు అధ్యక్ష, 35 యాక్ట్ తీసుకొచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన భూములు, సాగు భూములు, అలాగే 10 ఏళ్లు పూర్తయినటువంటి ఇంటి స్థలాలు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించే దిశగా 2020 ఆంధ్రప్రదేశ్ అసైన్ చట్టం అధ్యక్ష 1977 లో సవరణలు చేశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష అసైన్ భూములని యాజమాన్య హక్కులు కల్పిస్తున్నాము అని చెప్పి తెలుసుకుని ముందే అధ్యక్ష ఈ యొక్క రాబందుల అధ్యక్ష ఏదో వైసీపీ రాబందులు అధ్యక్ష ముందుగానే అక్కడికి వెళ్ళటం, ఈ అసైన్ అయిన ఉన్నటువంటి వ్యక్తులను బెదిరించడం, ఈ లాక్కోవడం అనేది చాలా పెద్ద ఎత్తున దుమారం రేపింది. ఇన్సైడ్ ట్రేడింగ్ కి పూర్తిగా పార్లమెంట్ నిర్ధారించడం కూడా జరిగింది అధ్యక్ష. తప్పకుండా దీనిపైన రీవెరిఫికేషన్ పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం అధ్యక్ష. దాదాపుగా ఏదైతే రిజిస్ట్రేషన్ జరిగినా 25,000 రిజిస్ట్రేషన్ జరిగినాయి, దాంట్లో 8,000 వరకు అన్లాఫుల్ గా జరిగిందని కూడా మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. ఈ 9 లక్షల పైచీలకు ఏది అసైన్ భూములు ఉన్నాయో డాటడు ఇనాం భూములు అన్ని కలిపి 13 లక్షల పైచీలకు, దాంట్లో దాదాపుగా 40% అన్లాఫుల్ జరిగినాయని కూడా తెలుస్తా ఉన్నాయి అధ్యక్ష. కేస్ బై కేస్ వెరిఫై చేసి తప్పకుండా పేదవారు, ఎందుకంటే పేద ప్రజల హితం కోరే ప్రభుత్వం కాబట్టి తప్పకుండా వారికి ఇబ్బంది లేకుండా చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష రిజిస్ట్రేషన్లు కూడా ఎలాంటి కొరీ చేయకుండా ఉండే విధంగా జనవరిలో 3 మెమోలు కూడా ఇచ్చి, అంటే అసైన్మెంట్ దారులను బెదిరించడం, వాళ్ళ దగ్గర లాక్కోవడమే కాకుండా అది త్వరగా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి ఎలాంటి కొరీలు కూడా లేకుండా ఉండే విధంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ శాఖ కూడా 3 మెమోలు ఇచ్చింది అధ్యక్ష. దానిపైన కూడా మేము అధ్యయనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఏదైతే నంద్యాల, పుట్టపర్తి, రాయచోటిలో దాదాపుగా మ్యాక్సిమంగా ఉన్నాయి, దాని మీద కానీ విశాఖలో జరిగినటువంటి అవకతవకలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి తప్పకుండా ఏదో ల్యాండ్ ఏదైతే తప్పుదోవలు తీసుకున్నారో ఈ గద్దరు తప్పకుండా శిక్షిస్తాం అధ్యక్ష. అందుకనే అధ్యక్ష మన ఈ పవిత్రమైన అసెంబ్లీకి కూడా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మనం కన్సిడర్ చేయబోతా ఉన్నాం అధ్యక్ష రేపు ఎల్లుండో కఠినంగా. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడి 150 రోజుల అధ్యక్ష 70,000 పైచీలకు మన గ్రీవెన్స్ వచ్చినాయి కేవలం రెవెన్యూ మీద అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం పేద ప్రజలకు ఏదైతే అసైన్మెంట్ అని ఇచ్చిందో, లేకపోతే ప్రైవేటు వ్యక్తుల దగ్గర భూములు లాక్కోవాలని చెప్పేసి వాళ్ళ యొక్క శక్తిని ఉపయోగించిందో ఇవన్నీ చూస్తూ దానికి నిరసనం అధ్యక్ష. 70,000 పైచీలకు చాలా అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఏదైతే 25,000 రిజిస్ట్రేషన్ చెప్పామో మేము 7,000 పైచీలకు అసైన్మెంట్ భూములు అన్లాఫుల్ గా జరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదే అధ్యక్ష. అలాగే మన సభ్యులు బలరామకృష్ణ అడిగినట్టు అధ్యక్ష రీసర్వే అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరికి కూడా ఇబ్బంది జరగకూడదని చెప్పేసి ఒక విధంగా రీసర్వేని ఏదైతే 6,500 గ్రామాల్లో పూర్తయిందో దాని మళ్ళా గ్రామ సభలు పెట్టి వాళ్ళ దగ్గర అందరి దగ్గర అర్జీలు తీసుకుని సత్వరంగా పరిష్కరించే మార్గం కూడా తెచ్చారు అధ్యక్ష. అది కూడా కాకుండా రిజిస్ట్రేషన్కి ఇబ్బంది లేకుండా, లోన్లకు ఇబ్బంది లేకుండా పాత పద్ధతిలోనే మళ్ళా వెబ్లాండ్లో పెట్టే విధంగా రిజిస్ట్రేషన్లకి, లోన్లకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది అధ్యక్ష. మా అధికారులందరూ కూడా కూర్చుని తప్పకుండా ఆ రీసర్వే ఇబ్బందులన్నీ కూడా సత్వరంగా పరిష్కరిస్తాం. రీవెరిఫై చేసి ఎవరైతే అన్లాఫుల్గా అసైన్మెంట్ భూములు దోచుకున్నారో వాళ్ళందరూ కూడా శిక్ష తప్పకుండా ఇప్పిస్తాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష గతంలో చేసినటువంటి అధికారులు కూడా, ఎందుకంటే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లో చేసిన వ్యక్తులే కాదు వాళ్ళకి తోడ్పడినటువంటి అధికారులకు కూడా పనిష్మెంట్ ఉంటుందని చెప్పడానికి అధ్యక్ష. దాంతోపాటు గతంలో చేసినటువంటి వారిని కూడా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒక తహసీల్దార్ సస్పెండ్ చేయడం జరిగింది అధ్యక్ష. విజయనగరం జిల్లాలో ఒక తహసీల్దార్ పై ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ ను వేయడం జరిగింది అధ్యక్ష. అలాగే సత్యసాయి జిల్లాలో 2 కేసులు కూడా విచారణకు ఆదేశించడం జరిగింది అధ్యక్ష. ఇట్లా చాలా పారదర్శకంగా రాబోయే రోజుల్లో అధ్యక్ష తప్పకుండా పేదవాడికి అతనికి హక్కుని కాపాడే దిశగా ఈ యొక్క ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా పూర్తిగా వస్తుంది. అలాగే అయితే ఇనాం గురించి కూడా ఉంది అధ్యక్ష. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి తప్పకుండా అయితే 2019లో అప్పుడు పెట్టినటువంటి యాక్ట్ ని నెక్స్ట్ గవర్నమెంట్ చేయలేదో దాన్ని కూడా అది సత్వరంగా క్యాబినెట్ తీసుకొచ్చి మళ్ళా మీ ద్వారా యాక్ట్ చేసి ఇనాం వాళ్ళకి కూడా న్యాయం చేయాలని ఒక మంచి ఆలోచన ఉంది అధ్యక్ష. తప్పకుండా అది కూడా సత్వరంగా పూర్తి చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.